షార్డ్ లావిటేషన్ స్టంట్. డైనమో యూరప్లోని షార్డ్ బిల్డింగ్ పైనుంచి సుమారు 1016 అడుగుల ఎత్తులో గాలిలో పైకి వెళ్తూ ఉంటాడు. అలా ఆ బిల్డింగ్ కన్నా పైకి వెళ్తాడు. ఇదంతా కూడా ఒక హెలికాప్టర్ ద్వారా షూట్ చేస్తారు. అక్కడ ఈ మ్యాజిక్ని రియల్గా చూసిన వారు ఖచ్చితంగా షాక్ అవుతారు. నిజంగా అంత పెద్ద బిల్డింగ్ పైనుంచి గాలిలో పైకి వెళ్ళడం సాధ్యమేనా అంటే కాదు అని చెప్పాలి. డైనమో ఇక్కడ ఒక రియల్ టైమ్ ఇల్యూజన్ని క్రియేట్ చేస్తాడు. డైనమోని పైకి లాగడానికి వైర్స్ ఉంటాయి. ఈ వైర్స్ ద్వారా గాలిలో పైకి వెళ్తాడు. డైనమో అక్కడ ఈ మ్యాజిక్ ట్రిక్ని చేయకముందు ఇదంతా సెట్ చేస్తాడు. అక్కడికి వెళ్ళగానే ముందుగా చేసిన ప్లాన్ ప్రకారం వైర్ని సపోర్ట్గా తీసుకుంటాడు. కానీ ఆ వైర్స్ మనకి కనిపించవు, ఎందుకంటే ఆ వైర్స్ని ఎడిటింగ్లో తీసేస్తారు కాబట్టి. మీకు ఒక డౌట్ రావచ్చు, అక్కడ రియల్గా చూసిన వారికన్నా ఆ వైర్స్ కనిపించాలి కదా అని. కనిపించకపోవచ్చు, ఎందుకంటే మనం అంత కింద నుంచి అంత పైకి చూస్తే ఆ వైర్స్ అనేవి కనిపించవు. పగలు కాబట్టి వెలుతురు ఎక్కువగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఆ మ్యాజిక్ని రియల్గా చూసేవారు డైనమోని మాత్రమే చూస్తారు. ఇది ఒక రియల్ టైమ్ ఇల్యూజన్ అని చెప్పాలి. ఈ మ్యాజిక్ని చెయ్యాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఈ వీడియోలో మనం ఇంకా ఇలాంటి మ్యాజిక్ ట్రిక్స్ని తెలుసుకుందాం. లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లిప్స్టిక్ ఇన్ ప్లామ్. ఈ మ్యాజిక్లో మెజిషియన్ ఏం చేస్తాడంటే ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ సెలెక్ట్ చేస్తాడు. వాళ్ళ చేతుల్ని ముందుకు పెట్టమని అడుగుతాడు. ఒక చేతిని సెలెక్ట్ చేసుకుంటాడు. వాళ్ళ చేతిపైన కానీ లేదా తన చేతిపైన కానీ లిప్స్టిక్తో గీత గీస్తాడు. ఆ లిప్స్టిక్ గీతను రబ్ చేస్తాడు. కొంతసేపటికి ఆ లిప్స్టిక్ గీత తన చేతిపైన మాయమైపోయి తను సెలెక్ట్ చేసిన వారి అరచేతిలోకి వస్తుంది. దీంతో అక్కడ ఉండే వాళ్ళంతా షాక్ అవుతారు. నిజానికి ఈ మ్యాజిక్ ట్రిక్ చాలా సింపుల్. ఇది ఎలా చేస్తారో తెలిసిన తర్వాత మీరు మీ ఇంట్లో లిప్స్టిక్ ఉంటే మీరు కూడా చేయవచ్చు. ఈ మ్యాజిక్ని చేసే మెజిషియన్ ఎవరైతే ఉన్నాడో అతను ముందుగా తన ఇండెక్స్ ఫింగర్కి లిప్స్టిక్ రాసుకుంటాడు. తర్వాత అతను ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ రెండు చేతుల్లో ఒక చేయిని సెలెక్ట్ చేసేటప్పుడు తను ముందుగా వేలికి రాసుకున్న లిప్స్టిక్ అరచేతికి అంటుకునేలా చేస్తాడు. ఈ విషయం మనం గమనించము. తర్వాత తను చేతిపైన గీసిన లిప్స్టిక్ని రబ్ చేస్తాడు కాబట్టి అది పోతుంది. తను సెలెక్ట్ చేసిన వారి అరచేతిలోకి ముందుగానే గీసి ఉంటాడు కాబట్టి తను చేతిని ఓపెన్ చేయగానే మనకి లిప్స్టిక్తో గీసిన గీత కనిపిస్తుంది మనకి. ఇది చాలా సింపుల్ మ్యాజిక్. ద అపియరింగ్ బియర్ ట్రిక్. ఈ మ్యాజిక్ని మనం రియల్గా చూస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. అతను ముందుగా ఒక పేపర్ బ్యాగ్ని తీసుకుంటాడు. ఆ పేపర్ బ్యాగ్ నుంచి బియర్ గ్లాస్ని తీస్తాడు. తర్వాత వెంటనే మరో బియర్ గ్లాస్ని తీస్తాడు. తన చేతిలో ఉన్న పేపర్ బ్యాగ్ని తన పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టి ఆ బ్యాగ్ నుంచి చిన్న బియర్ బాటిల్ని తీస్తాడు. తర్వాత ఆ చిన్న బియర్ బాటిల్ నుంచి పెద్ద బియర్ బాటిల్ని తీస్తాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేసేది ఈ షోకే పెద్ద హైలైట్. తను రైట్ లెగ్ షూని తీసేస్తాడు. ఆ షూలో నుంచి బియర్ వస్తుంది. పేపర్ బ్యాగ్ని టేబుల్ మీద పెట్టి ఆ బ్యాగ్ నుంచి బియర్ గ్లాస్ని తీస్తాడు. ఈ మ్యాజిక్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. అసలు ఇవన్నీ ఎలా సాధ్యం? అతను ఇవన్నీ ఎలా చేస్తున్నాడు? ఏం ట్రిక్స్ ఉపయోగిస్తున్నాడు? అతను చేసే ప్రతి ట్రిక్ని మనం ఇప్పుడు రివీల్ చేద్దాం. ఫస్ట్ అతను పేపర్ బ్యాగ్ నుంచి బియర్ గ్లాస్ని ఎలా తీసాడో చూద్దాం. ఇది ఎలా సాధ్యం అంటే తను వేసుకున్న జాకెట్లో ముందుగానే బియర్ గ్లాస్ని పెట్టుకుంటాడు. మరి పేపర్ బ్యాగ్లో నుంచి ఎలా వచ్చింది అనుకుంటున్నారా? తను ఉపయోగించే బ్యాగ్ ఒక సైడ్ కట్ చేసి ఉంటుంది. తను మ్యాజిక్ స్టార్ట్ చేయగానే ఆ బ్యాగ్లో నుంచి తను చెయ్యిని జాకెట్లోకి పెట్టి బియర్ గ్లాస్ని తీసుకొని పేపర్ బ్యాగ్లో నుంచి బయటకు తీస్తాడు. తర్వాత వెంటనే మళ్ళీ రైట్ హ్యాండ్లో పేపర్ బ్యాగ్ని పట్టుకొని ఇందాక చేసిన విధంగా మళ్ళీ ఇంకొక బియర్ గ్లాస్ని తీస్తాడు. ఇది విన్న తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు, తను బియర్ గ్లాస్లో ఉన్న బియర్ని పోకుండా ఎలా మేనేజ్ చేస్తున్నాడు అని. దీనికి సమాధానం తను నుంచున్న పొజిషన్. తను కరెక్ట్ పొజిషన్లో నుంచుంటాడు. దీనికి చాలా ప్రాక్టీస్ అవసరం. ఇంకో విషయం ఏంటంటే ఈ ట్రిక్ని ఫస్ట్ చేస్తాడు, ఎందుకంటే ముందు వేరే ట్రిక్స్ చేస్తే జాకెట్లో ఉన్న బియర్ పోతుంది కాబట్టి. తర్వాత మ్యాజిక్ ఏంటంటే పేపర్ బ్యాగ్లో నుంచి చిన్న బాటిల్ని తీస్తాడు. మళ్ళీ వెంటనే ఆ చిన్న బాటిల్ నుంచి పెద్ద బియర్ బాటిల్ని తీస్తాడు. ఇది ఎలా అంటే తను నిజానికి చిన్న బాటిల్ని పేపర్ బ్యాగ్లో నుంచి తీయడు. ముందుగానే తను చిన్న బాటిల్ని చేతిలో ఉంచుకుంటాడు.
ఆ చేతిని పేపర్ బ్యాగ్లో పెట్టి ఆ బ్యాగ్లో నుంచి చిన్న బాటిల్ తీసినట్టు చూపిస్తాడు. ఇది ఓకే. మరి పెద్ద బియర్ బాటిల్ ఎలా వచ్చింది అంటే, మీరు ఆ మ్యాజిక్ ట్రిక్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని గమనించండి. ముందుగానే జాకెట్లో ఒక బియర్ బాటిల్ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ నుంచి పెద్ద బాటిల్ తీస్తాడు. ఆ చిన్న బాటిల్ కూడా తన చేతిలోనే ఉంటుంది. మనం ఆ పెద్ద బియర్ బాటిల్ని మాత్రమే చూస్తాం. తర్వాత ఆ బియర్ని తాగుతాడు. తర్వాత టేబుల్ పైన పేపర్ బ్యాగ్ పెట్టి ఆ బ్యాగ్లో నుంచి బియర్ గ్లాస్ తీస్తాడు. ఇది ఎలా సాధ్యమంటే, అక్కడ ఉండే టేబుల్లో ఒక షెల్ఫ్ ఉంటుంది. దానిలో ముందుగానే బియర్ గ్లాస్ ఉంటాయి. అతను టేబుల్ వెనక్కి వెళ్ళి రైట్ హ్యాండ్లో ఒక బియర్ గ్లాస్ తీస్తాడు. తీసి బ్యాగ్ వెనక పెడతాడు. తర్వాత బ్యాగ్ని పైకి లేపుతాడు. మనం ఆ బియర్ గ్లాస్ బ్యాగ్లో నుంచి వచ్చింది అని అనుకుంటాం. తర్వాత మ్యాజిక్ ఏంటంటే, తను వేసుకున్న షూలో నుంచి బియర్ వస్తుంది. ఇది ఎలా సాధ్యమంటే, తను షూ తీసి టేబుల్ దగ్గరికి వెళ్తాడు. ఆ షూని టేబుల్ వెనక పెట్టి ఆ టేబుల్లో ముందుగా బియర్ గ్లాస్ పెట్టి ఉన్న షూ ఉంటుంది. తర్వాత మ్యాజిక్ ఏంటంటే, పేపర్ బ్యాగ్లో నుంచి ఒక గ్లాస్ తీస్తాడు. మళ్ళీ షూ కూడా తీస్తాడు. ఆ షూలోంచి బియర్ వస్తుంది. దాన్ని రైట్ సైడ్లో ఉన్న గ్లాస్లోకి నింపుతాడు. ఇది ఎలా సాధ్యమంటే, ఈ మ్యాజిక్ చేయకముందు టేబుల్ వెనక్కి వెళ్తాడు. ముందుగా ఏర్పాటు చేసుకున్న పేపర్ బ్యాగ్ తీసుకుంటాడు. అందులో గ్లాస్ మరియు షూ ఉంటుంది. ఆ షూలో బియర్ గ్లాస్ కూడా ఉంటుంది. ఆ షూ తన వేసుకున్న షూలానే ఉంటుంది. కాబట్టి మనకి డౌట్ రాదు, ఒరిజినల్ అని అనుకుంటాం. ఇలా ఆ మ్యాజిక్ని కూడా పూర్తి చేస్తాడు. ఇదంతా కూడా చేయడం చాలా కష్టం. ఎన్నో సంవత్సరాలు కష్టపడి నేర్చుకుంటారు. మనం రివీల్ చేసినంత ఈజీగా ఆ మ్యాజిక్ వాళ్ళకి రాదు. చాలా కష్టపడి నేర్చుకుంటారు. కాయిన్ మ్యాజిక్. మనం రోజు ఉపయోగించే కాయిన్స్ని ఉపయోగించి మ్యాజిక్ చేస్తారు. ఇప్పుడు మనం కొన్ని కాయిన్ మ్యాజిక్ చూద్దాం. వాటిని ఎలా చేస్తారో రివీల్ చేద్దాం. ఫస్ట్ కాయిన్ మ్యాజిక్ ఏంటంటే, మెజిషియన్ ఒక కాయిన్ తీసుకొని ఆ కాయిన్ని టేబుల్ మీద పెట్టి చేతిని రొటేట్ చేస్తూ ఉంటాడు. తర్వాత కాయిన్ మాయమైపోతుంది. ఈ మ్యాజిక్ చాలా సింపుల్. మెజిషియన్ కాయిన్ని టేబుల్ మీద పెట్టి రొటేట్ చేస్తూ ఉంటాడు. రొటేట్ చేస్తున్నప్పుడు ఆ కాయిన్ మెల్లగా వెనక్కి లాగేస్తాడు. ఆ కాయిన్ కింద పడిపోతుంది. మనం కాయిన్ మాయమైపోయింది అని అనుకుంటాం. సెకండ్ కాయిన్ మ్యాజిక్ చూద్దాం. మెజిషియన్ రైట్ హ్యాండ్లో పెన్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్లో కాయిన్ పట్టుకొని ఆ పెన్తో కాయిన్ని కొడుతూ ఉంటాడు. అప్పుడు ఆ కాయిన్ మాయమైపోతుంది. తర్వాత పెన్ క్యాప్ తీసి ఆ క్యాప్ని రైట్ హ్యాండ్లో కొట్టగానే క్యాప్లో నుంచి కాయిన్ వస్తుంది. ఇది ఒక మ్యాజిక్. ఈ కాయిన్ మ్యాజిక్ ఎలా చేస్తున్నాడో చూద్దాం. మెజిషియన్ పెన్తో కాయిన్ కొడుతున్నప్పుడు ఆ టైంలో లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న కాయిన్ని రైట్ హ్యాండ్లోకి తీసుకుంటాడు. ఇది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. చాలా ప్రాక్టీస్ కూడా అవసరం. తర్వాత పెన్ క్యాప్ని లెఫ్ట్ హ్యాండ్తో తీసి రైట్ హ్యాండ్లో కొట్టినప్పుడు మనం పెన్ క్యాప్లో నుంచి కాయిన్ వచ్చింది అని అనుకుంటాం. నిజానికి ముందుగానే రైట్ హ్యాండ్లో కాయిన్ వచ్చి ఉంటుంది. థర్డ్ కాయిన్ మ్యాజిక్ చూద్దాం. మెజిషియన్ ఒక కాయిన్ తీసుకొని దాన్ని ఒక చేతిలో నుంచి మరో చేతిలోకి స్పీడ్గా చేంజ్ చేస్తాడు. రియల్ టైం ఇల్యూజన్ని క్రియేట్ చేస్తాడు. అసలు ఇక్కడ నిజంగా కాయిన్ ఒక చేతిలోంచి మరొక చేతిలోకి నిజంగా జంప్ అవుతుందా లేదా అనేది తెలుసుకుందాం. నిజానికి మెజిషియన్ రెండు చేతుల్లో ఒక్కొక్క కాయిన్ ఉంటుంది. రైట్ హ్యాండ్లో కాయిన్ని పైకి చూపిస్తాడు. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మీద ఇలా ఉంటుంది. కాయిన్ కూడా ఇలా పట్టుకుంటాడు. రైట్ హ్యాండ్లో ఉన్న కాయిన్ని కింద పడేస్తాడు. వెంటనే లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న కాయిన్ని పైకి తీస్తాడు. ఇలా లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్కి చేస్తాడు. ఈ మ్యాజిక్ చేయాలి అంటే చాలా ప్రాక్టీస్ అవసరం. పర్ఫెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పేది మ్యాజిక్ కాదు, మైకేల్ జాక్సన్ స్మూత్ క్రిమినల్ సాంగ్లో వేసిన స్టెప్ గురించి. మైకేల్ జాక్సన్, ఆ పేరులోనే ఏదో తెలియని వైబ్రేషన్. తను డ్యాన్స్తో మనల్ని ఎంతగా ఆకట్టుకున్నాడో చెప్పనవసరం లేదు. అయితే మైకేల్ జాక్సన్ స్మూత్ క్రిమినల్ అనే సాంగ్లో తను వేసిన డ్యాన్స్ని మీరు చూసినట్లయితే ఒక స్టెప్లో తను 45 డిగ్రీల కోణంలో ముందుకి వాలిపోతాడు. అప్పట్లో ఈ స్టెప్ని ట్రై చేసి చాలామంది విఫలమయ్యారు. ఈ స్టెప్ ఎలా సాధ్యపడింది అంటే మైకేల్ జాక్సన్ వేసుకున్న షూ వల్ల. మైకేల్ జాక్సన్ షూ డిజైన్ ఇలా ఉంటుంది. మైకేల్ జాక్సన్ పర్ఫామ్ చేసే స్టేజ్ మీద ముందుగా ఈ షూ సెట్ అయ్యేలా పిన్ ఉంటాయి. మైకేల్ జాక్సన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళి తన షూని సెట్ చేస్తాడు. అప్పుడు ఆ షూ అనేవి సర్ఫేస్కి గట్టిగా అతుక్కుపోతాయి.
ఇలా మైకేల్ జాక్సన్ ఆ స్టెప్ని వేశాడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే ఆ షూ 20 డిగ్రీలు మాత్రమే లిమిట్ ఉంటుంది. కానీ మైకేల్ జాక్సన్ 45 డిగ్రీల కోణంలో వాలిపోయాడు. అలా 45 డిగ్రీలు బెండ్ అవ్వడం చాలా కష్టం. అందుకే మైకేల్ జాక్సన్ని కింగ్ ఆఫ్ పాప్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.